నెంబర్ 2, ఇక్కడ మీరు కూల్చే వాటిలోనూ, కూల్చాలనుకున్న వాటిలోనూ చిన్నవాళ్ళు ఉన్నారు, తర్వాత మధ్యతరగతి వర్గీయులు ఉన్నారు. చిన్నవాళ్ళు మేబీ వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉండొచ్చు, అంటే నివాసానికి. అటువంటి వాళ్ళైనా సరే మీరు ఆల్రెడీ 58, 59 జీవోలు తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళకి మీరు పునరావాసం కల్పించకుండా వాళ్ళని తీసేయొద్దు. ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ డిమాండ్. అదే పద్ధతిలో మధ్యతరగతి వర్గీయులు కొనుక్కున్నవి ఉంటాయి, వాళ్ళు కష్టార్జితంతో కొనుక్కున్నారు, వాళ్ళకి తెలవదు ఇవన్నీ. అటువంటి వాళ్ళకి సంబంధించి ఆ భూముల పైన అసలు అమ్మిన వాడు ఎవడు, ముందు హీ మస్ట్ బి బ్రాట్ టు హీ మస్ట్ బి బుక్డ్ అగెన్స్ట్ హిజ్ క్రిమినాలిటీ. అదే పద్ధతుల్లో ఆయనతో పాటు అసలు పర్మిషన్స్ ఎవరిచ్చారు, అప్పుడు బిల్డింగ్ డిపార్ట్మెంటా, మున్సిపల్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా, అంటే అందరిని తీసుకురావాల్సిందే, అందరిని బుక్ చేయాల్సిందే. ఈ అమాయకుడిని కొనుక్కున్నాడు కాదు మనం, వీడిని కాదు మనం ఇబ్బంది పెట్టాల్సింది, వాళ్ళందరినీ బుక్ చేయాలి, ఇతనికి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇంకో చోట చూపెట్టాలి. ఇది గవర్నమెంటు నాకేం సంబంధం అంటే కుదరదు, గవర్నమెంట్ బాధ్యత ఇది. ఆ విధంగా అది రెండో అంశం. ఒకటి పేదవాడిని, రెండోది కొనుక్కున్నవాడిని చేయాలి, వాళ్ళిద్దరిని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. మూడోది ఏంటంటే కొన్ని చెరువులకి పనికిరావు. దానిలో ఇప్పుడు మా దగ్గర నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ భూములని ఉంటాయి, అటు ఇటు మొత్తం అయిపోయినాయి. అంటే బిగినింగ్లో ఎండింగ్లో ఇక పారుదల ఉండదు, ఓన్లీ మధ్యలో వేసుకున్న వాటిని లేపుతున్నారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని ఏదో రెగ్యులరైజ్ చేయాలి. దానివలన ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ లేకపోతే చెరువులు కానీ తిరిగి పునరుద్ధరణకి అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసేయండి. పునరుద్ధరణకి అవకాశం ఉన్నప్పుడు తీసేస్తే అయితే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రాధాన్యతలను అనుసరించి వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఈ నాలుగో అంశం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అవి చెరువులుగా ఉపయోగపడతాయి అనుకుంటే తీసేసి ఇంకో చోట కట్టేయండి. చెరువులుగా ఉపయోగపడనప్పుడు దొంగ ఆక్రమణలుగాను ప్రభుత్వ కార్యాలయాలకి డిఫరెన్స్ ఉంటుంది, అది ఒకటి గమనంలో తీసుకోవాలి. ఐదో పాయింట్ ఏంటంటే నెక్లెస్ రోడ్లు అవి ఇవి అంటున్నారు. అది ఒకదానికి ఒకటి పొంతం లేని ఆర్గ్యుమెంట్లు అవి. ఇప్పుడు నువ్వు దొంగ అని చెప్పి నీ దొంగ సొమ్ము లాక్కోవాలంటే నేనే కాదు దొంగ, వాడు కూడా దొంగ అన్నట్లుగా చెప్తున్నారు వాళ్ళు. అది రోడ్డు ప్రజలు వాడుకుంటున్నారు. దానివల్ల చెరువుకి ఏదన్నా ఇబ్బంది అయినా సరే ప్రత్యామ్నాయం చూడాల్సిందే, కానీ అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు. బిల్డింగ్లు ఏమైనా ఉంటే మాత్రం తీసి మళ్ళీ ఇంకో చోట కట్టుకోవాలి ప్రభుత్వం. ఇదే సమయంలో అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకళ్ళు మీరు పాత సిటీ వైపు వెళ్ళండి దమ్ముంటే అని, ఇంకోళ్ళు ఇంకో రకంగా డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే. గవర్నమెంట్గా నేను అనుకుంటున్నా ధైర్యంగానే పోతారనుకుంటున్నాను. ఏ ఒక్కళ్ళని స్పేర్ చేసినా నువ్వు చేసిన మంచి అంతా పోయింది. రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నా, నువ్వు 99 మంచి చేయి, ఏ ఒక్కడిని స్పేర్ చేసినా అది ఎవరినైనా కానీ పోయింది. అందువలన ఇవాళ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అదంతా ఒక పద్ధతిలో ఎవరెవరి ఆక్రమణలు గురై ఉన్నాయో ముందు ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. చేసినప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది, ఎస్ వీడిని కూడా తీసేస్తారు అవి కూడా. రెండోది పేదవాళ్ళు ఎంతమంది, మధ్యతరగతి వర్గీయులు ఎంతమంది, చెరువులు ఎన్ని తిరిగి పునరుద్ధరణ చేయొచ్చు. ఇదంతా కూడా పెద్ద లెంగ్తీ ప్రాసెస్. అడావుడిగా చేయటం వలన మంచిదే, ఎందుకంటే రంగనాథ్ గారు నాకు బాగా తెలుసు. ఆయన ఈ ద బెస్ట్ చాయిస్ టు సీఎం టు ఆపరేట్ సచ్ థింగ్స్. ఎందుకంటే ఆయన ఏదైనా పట్టుకుంటే అదే పనిలో ఉంటాడు, కానీ స్పీడ్ కూడా ఎక్కువ ఆయనకి, స్పీడ్ కూడా పనిచేయదు, ఉండాలి. అది అత్యుత్సాహం అతి స్పీడ్ కూడా కష్టమైంది, జాగ్రత్తగా కూడా ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత మంచి జరిగిద్దో తెలియదు, కానీ ఎక్కువ మందిలో భయం కలిగి ఉంది.